నమస్తే. తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులు ఎప్పటి నుంచో ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించినటువంటి అన్ని పరీక్షల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రతి అంశంలో కూడా చాలా వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణ బాగా వినిపించింది. ఇట్లాంటి క్రమంలో పేపర్ లీకేజ్ వ్యవహారం, అలాగే రాసినటువంటి పరీక్షలు రద్దు, వీటితో నిరుద్యోగులంతా ఒక రకమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకతతో ఉన్నారు. ఇలాంటి క్రమంలో తెలంగాణలో ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇటువంటి సందర్భంలో త్వరలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ఇలాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. మేడారం జాతరలో గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, అలాగే గతంలో గ్రూప్ 1 ఎవరైతే రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వారు మేడారం జాతరలో కొన్ని షాపులను ఏర్పాటు చేసుకున్నారు. అలా ఒక షాప్ దగ్గర ఒక ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. అది మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యాం, ఉద్యోగాలు లేక ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న నిరుద్యోగులం, మేడారం వచ్చే భక్తులందరూ సహకరించండి. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ ప్రతి ఒక్కరూ ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. దాని మీద ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే లక్షలు ఖర్చు పెట్టి గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినటువంటి నిరుద్యోగులు కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి అక్రమాల అవినీతి వల్ల ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళారు అనేది ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పటికే కొంతమంది యాచకులుగా మారారు, అంటే వారి నిరసన తెలియజేయడానికి. ఇట్లాంటి క్రమంలో ఈ మేడారం జాతరలో షాపులను ఏర్పాటు చేసుకుని ఇలా ఫ్లెక్సీలు పెట్టి దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే వారు ముఖ్యంగా కూల్ డ్రింక్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్, అలాగే పేపర్, అలాగే విస్తర్లు, ఇలా రకరకాల ఐటమ్స్తో షాపులను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమంలో ఇలా ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల ఉద్యోగాలు తీస్తారని ఒక రకమైనటువంటి ప్రకటన చేశారు. అది కూడా మాకు రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు అనే ఒక రకమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా రాసినటువంటి పరీక్షలన్నీ రద్దు అవుతున్నాయి, టీఎస్పీఎస్సీలో అక్రమాలు. ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల భవిష్యత్తును ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. ఈ జాతర ద్వారా మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ షాపులను చూసైనా సరే మా జీవితాలను బాగు చేయని మహాప్రభు అని వేడుకుంటున్నారు తెలంగాణలోని కొంతమంది నిరుద్యోగులు.